ఈరోజు దేవుని వాగ్దానము. దేవునితో ప్రతిదినం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ బాగున్నారా? ప్రతిరోజు దేవుని వాగ్దానం వింటూ ఆశీర్వదింపబడుతున్నారు. ఎంతగానో ఆశ కలిగి ఉన్నాను. ఈరోజు దేవుని వాగ్దానం మనం చూసుకుంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 7వ వచనంలో దేవుని వాక్యంలాగా సెలవిస్తున్నది. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. హల్లెలూయా. గమనించండి, ఎంత గొప్ప మాట యేసయ్య అక్కడున్న వారితో అన్నారు తెలుసా? ఈ దినాన్ని కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ మాటనే ఏంటంటే, యేసయ్యని ఎరిగి ఉన్నవారు తండ్రిని ఎరుగున్నవారనంట. యేసయ్యని చూచిన వారు తండ్రిని చూచినవారంట. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అంటే యేసయ్య అంటున్నా, ఆల్రెడీ మీరు చూశారు. అంటే యేసుప్రభుని చూడగా, యేసుప్రభుని చూస్తూ ఉంటేనే యేసుప్రభు అంటున్న మాట ఏంటంటే, ఆల్రెడీ మీరు చూశారు. యూ హ్యావ్ సీన్ బిఫోర్, యూ హ్యావ్ సీన్ హిమ్. ఆయన మీరు ముందుగానే చూశారు. ఈ వాక్యం గమనించండి, చాలా చక్కని మాట ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట. ఈ ఉదయకాల సమయం మందు యేసుప్రభుని చూచిన వారు తండ్రిని చూచిన వారు, యేసుప్రభుతో మాట్లాడిన వారు తండ్రితో మాట్లాడిన వారు. ఆ దినాన యేసుప్రభుని చూచారు, కానీ వారు గ్రహించలేకపోయారు. ఈ దినాన యేసుప్రభుని చూడకుండా మనం నమ్మాం. యేసయ్య ఒక మాట అన్నారు, ఏంటంటే చూచి నమ్మిన వారి కన్నా చూడని నమ్మిన వారు ధన్యులని. మనం చూడకుండా నమ్మాం. చూడలేదు యేసయ్యని, చూసామా? చూడలేదు. కానీ యేసయ్య జన్మించిన స్థలము ఇంకా ఉన్నది, యేసయ్య తిరిగిన స్థలం ఇంకా ఉన్నది. బెత్లెహేము, ఇజ్రాయెల్ ప్రాంతం, ఇజ్రాయెల్ దేశం, బెత్లెహేము, నజరేతు, ఇలాగున ఎన్నెన్నో ప్రాంతాలు ఇంకా కూడా ఈ దినాన సాక్ష్యముగా ఉన్నది. ఈ దినాన ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. తండ్రిని చూచిన వారు యేసుప్రభుని చూచినవారంట, యేసుప్రభుని చూచిన వారు తండ్రిని చూచినవారంట. నా ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, ఈ దినాన మనం ఎవరిని చూస్తున్నాం? ఏ మనిషిని చూసినా, ఎవరిని చూసినా అతను ఉన్న పాపాలు, అతను ఉన్న తప్పులే కనపడుతుంది. కానీ యేసయ్యని చూస్తే మనలో ఉన్న తప్పులు కనపడుతుంది. ఒకరిని మనం చూసి ఒకరి గురించి మనం మాట్లాడుతూ ఉంటే, అయ్యో వాడా ఇలాంటి వాడు, ఆమె ఇలాంటిది, అలాగ మనం మాట్లాడతాం. కానీ యేసయ్యని మనం చూస్తే, యేసయ్యను చూసినప్పుడు యేసయ్యలో ఏమి లోపం లేదు. మనల్ని మార్చేస్తాడు, మనల్ని దేవుడు విడిపిస్తాడు, మనల్ని దేవుడు రక్షిస్తాడు, మనల్ని దేవుడే ముందుని నడిపిస్తాడు. యేసయ్యని చూచిన వారు తండ్రిని చూచిన వారు ఆల్రెడీ మీరు ఎరిగారు. యూ హ్యావ్ నోన్ అబౌట్ హిమ్, యూ హ్యావ్ సీన్ బిఫోర్ హిమ్. ముందే చూచారు, ముందే ఎరిగారు. నన్ను ఎరిగిన వారు ఆయన ఎరుగుతారు, నన్ను చూచిన వారు ఆయన చూస్తారు. ఇంత గొప్ప మాట ఎవరైనా మాట్లాడగలరా? ఏ మనుషులైనా మాట్లాడతారా? నాతో మాట్లాడితే మా డాడీతో మాట్లాడినట్టే లేదండి. ఆయన అంటున్న మాట, నన్ను చూశారు కదా, మీరు ఆల్రెడీ తండ్రిని ఎరిగేశారు. నేను మీలో ఉన్నాను, ఆల్రెడీ తండ్రి మీతో ఉన్నాడు. ఎంత గొప్ప మాట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తండ్రి దేవుడు నీతో ఉంటాడు. యేసయ్య నీతో పాటు ఉన్నాడు. నువ్వు యేసయ్యని ఎరిగావు, యేసయ్య నిన్ను ఎరిగాడు. యేసయ్యతో నీవు ఉన్నావు, యేసయ్య నీతో ఉన్నాడు. ఇది నన్ను ఒకటే ఉన్నావేమో. దేవుడు చెప్తున్న మాట, నేను నీకు తోడై ఉన్నాను. ఆయనను మీరు ఎరిగారు కాబట్టి ఆయన మిమ్మల్ని ఎరిగాడు. ఆయనతో మీరున్నారు కాబట్టి ఆయన అందరూ మీతో ఉన్నారు. మీతో అందరితో ఆయన ఉన్నాడు. కాబట్టి దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, వందనము తండ్రి. ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి. నీ వాక్యం సెలవు ఇచ్చిన ప్రకారం దేవా, నిన్ను చూచిన వారు, నిన్ను ఎరిగిన వారు, తండ్రిని ఎరిగిన వారు, నీతో పాటు ఉన్నవారు, తండ్రితో ఉన్నవారు, మీరు ఆల్రెడీ తండ్రిని ఎరిగారని నీ వాక్యం సెలవిచ్చిన ప్రకారం తండ్రి, మమ్మల్ని మీరు ఎరిగిన దేవుడు, మా యొక్క పాపము నుండి, దోషము నుండి కాపాడి రక్షించి ఈ దినాన సజీవులకు ఉంచిన దేవుడు, నిన్ను ఎరిగినంత భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తూ, మమ్మలను మా కుటుంబాలను ఈ యొక్క వాక్యాన్ని విన్న వారందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.